ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా వర్గీకరణ చేయడానికి ఇక్కడ వన్ మ్యాన్ కమిషన్ వేయడం జరిగింది. ఈ రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఇదిగో మీరందరూ చూడొచ్చు. ఈ వన్ మ్యాన్ కమిషన్ నివేదికను ఈరోజు మరి ఆన్లైన్లో డౌన్లోడ్ చేయడం జరిగింది. దీని మీదట అయితే నిన్న 4 రోజుల క్రితం ఈ వన్ మ్యాన్ కమిషన్ నివేదిక అంతా తప్పులు తడాక రాజ్యాంగ వ్యతిరేకమో చట్ట వ్యతిరేకమో దీన్ని పునఃపరిశీలించాలా, రాష్ట్ర ప్రభుత్వము త్వరితగతిన మరి క్యాబినెట్లో అసెంబ్లీలో శాసనమండలిలో ఆర్డినెన్స్ ద్వారా చట్టాలు తయారు చేసి వర్గీకరణకు పూనుకొని ఉంది అని చెప్పి గవర్నర్కి కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చి రావడం జరిగింది వినతి పత్రాన్ని. ఆ తర్వాత రేపు లేదు ఎల్లుండి మన దేశంలో ఉన్నటువంటి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని అపాయింట్మెంట్ అడిగి తీసుకోవడం జరిగింది. ఈ నివేదికను మరి మాలమహానాడు ఆధ్వర్యంలో నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి ఇచ్చి ఇది తప్పులు తడాక రాజ్యాంగ వ్యతిరేకమో చట్ట వ్యతిరేకమో కావాలని దురుద్దేశంతో మాలలను అనగదొక్కాలని మాలల మీద కక్షపూరితంగా వీరు తెలియగలిగినటువంటి వారని ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క వన్ మ్యాన్ కమిషన్ నివేదిక తప్పులు తడాక ఉంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మమ్మల్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తుంది, దీన్ని పునరాలోచించండి అని చెప్పి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి మా వినతి పత్రాన్ని ఈ యొక్క రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను ఇవ్వడానికి మేము సంసిద్ధం అవడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా మాల సోదరులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే దయచేసి అందరూ గమనించండి, ఎవరు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏ పార్టీతో సంబంధం లేకుండా ఏ పార్టీలో ఉన్నా కూడా మీరు పైకి లోపల జాతికి అన్యాయం జరుగుతుంది, జాతికి నష్టం జరుగుతుంది, జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది, జాగ్రత్త ఖబర్దార్. మీరందరూ కలిసికట్టుగా మరి అందరం ఒకటవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి మరి తస్మై జాగ్రత్త, అందరూ ఒకటై రావాలని ఉద్యమం చేసేటటువంటి వారికి సహకరించండి. మీరు కూడా ఒక పక్క రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తూ ఇంకొక పక్క న్యాయ పోరాటానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను. అయితే నిన్న ప్రకాశం జిల్లాలో మాల ఉద్యోగుల సంఘం తరపున ఈ యొక్క రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక మహాధరణ అనే కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ మహాధరణ కార్యక్రమం మీరందరూ చూసే ఉంటారు. ఇక్కడ ఉద్యోగస్తులు కాని ఉద్యోగస్తులు ఒకరో ఇద్దరో చిన్న ఉద్యోగస్తులు ఉన్నారు. మిగిలినటువంటి వారంతా జాతి మీద ప్రేమతోటి జాతికి నష్టం జరుగుతుందని, అన్యాయం జరుగుతుందని వచ్చినటువంటి వ్యక్తులు ఈ ఫోటోల్లో మీరు చూడొచ్చు. ఈ ధర్నా కార్యక్రమాన్ని కూడా చూడొచ్చు. కేవలం 100 నుంచి 150 మంది మాత్రమే ఉంటారు. సిగ్గుచేటని మాలమహానాడు తరపున తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నేను కూడా వెళ్ళి పాల్గొని సంఘీభావం తెలిపి మద్దతుగా మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ ఒకటే గమనించాలా, మీరు ఉద్యోగస్తులు మా మాల కులంలో ఉండి మా యొక్క రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు పొంది పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఉంటూ మీరు భోగభాగ్యాలు అనుభవించుకుంటూ మీరు మీ కుటుంబ సభ్యులు ఉన్నారు. మాకు వర్గీకరణ జరిగితేమి జరగకపోతేమో అనుకుంటున్నారు. ఖబర్దార్, జాతి ద్రోహులుగా మిగిలిపోతారు మీరు ఖచ్చితంగా జాతి బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే నష్టం జరుగుతుంటే చూస్తూ ఉంటారా? మీరు ఖచ్చితంగా ఉద్యమాలు చేసేటటువంటి వారికి, పోరాటాలు చేసేటటువంటి వారికి ఒక పక్క ఉద్యమకారులకు ఇంకొక పక్క న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేసే వారికి సహకరించాలి. లేకపోతే మీకు తగవైనటువంటి రీతిలో బుద్ధి చెప్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరపున తెలియజేస్తున్నాం. అయితే త్వరలో ఏదైతే మొన్న ఒక అతను పెట్టాడు అఖిల భారత సంఘాల మాల జేఏసీ అని, మనకు అఖిల భారత సంఘాల మాల జేఏసీ కాదు ఇక్కడ కావాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ. త్వరలో నేను ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి యువకులను మరి ఏదైతే ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంలో మరి ఉత్సాహంగా చేస్తున్నారో అన్ని జిల్లాల్లో వారిని నాయకుల్ని, మాల సంఘంలో ఉన్నటువంటి మా నాయకుల్ని, విద్యార్థుల్ని ప్రతి ఒక్కరిని స్వీకరించి ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్గా ఎన్నుకొని మరి ఒక కమిటీని తయారు చేసి ఈ కమిటీ ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఏదైతే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసి
ఈ యొక్క వర్గీకరణకు అడ్డుకట్టేస్తాం. ఒక పక్క ఉద్యమాల రూపంలో, ఇంకొక పక్క న్యాయ పోరాటం చేస్తామని మీరందరూ ఖచ్చితంగా సహాయ సహకారాలు మాకు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.